దేవుడు నా కోసం ప్రాణం పెట్టి ప్రశాంతతనిచ్చాడో, నేను హ్యాపీగా ఉండాలని, నేను ప్రశాంతంగా ఉండాలని, నేను సమాధానంగా ఉండాలని, నేను సంతోషంగా ఉండాలని నా యేసయ్య నన్ను ప్రాణంగా ప్రేమించి నా కోసం ప్రాణాన్ని ఇచ్చాడో, ఆయన ప్రాణాన్ని ఇచ్చిన దానిని బట్టి, ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి ఈరోజు నాకు సమాధానము, సంతోషము అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ప్రాణ త్యాగం చేసి ప్రసాదించిన సమాధానాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని, సమృద్ధిని ఎవడో ఒకడొక మాట అన్నాడని, ఎవడో ఏదో కామెంట్ చేశాడని, ఎవడో విమర్శించాడని, ఎవడో నాకు ద్రోహం చేశాడని వాడి గురించి ఆలోచించి దేవుడు ప్రాణాన్నిచ్చి ప్రసాదించిన సమాధానాన్ని పోగొట్టుకోమంటారా? అంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉందంటారా? ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.